ఆ అన్నేంది నేను కూడా అదే చెప్తున్నా ముసలోడా. నీ కథలు చూసి బయట జనాలంతా ఈ ముసలోనికి పిచ్చి గిట్ల పట్టిందా అని మాట్లాడుకుంటాను ఎరికేనా. అల్లా యువతల రాములు స్పీకింగ్, అవతల ఎవరు పీకింగ్. ఎస్ బరాబర్ నేనే ఉన్నారా. ఆమె మాట్లాడే ప్రతి మాట వెనక మర్ర నేనేరా ఉన్నది. ఏం చేస్తారు చెప్పు. అగో ఇంతకి ఆమెవలు, ఆమె మాట వెనక మర్రా నువ్వుండేంది, ఇంతకు ముచ్చటేందో సక్కగా చెప్పు ముసలోడా. అరేవు తాలు తుప్పిరిగా బరాబర్ నేనే చెప్తాను కదరా. మళ్ళీ నువ్వు కొత్తగా చెప్పేదేంద్రా. నువ్వు అనుకున్నట్టు ఆమె వెనుక మర్రా ఏ రేవంతాలు సారో లేకపోతే ఏ పువ్వు పాచి లీడరో లేరురా. బరాబరిగా నేను చెప్పినట్టే మా కవితక్క మాట్లాడుతుంది. ఆమె మాట్లాడే ప్రతి మాట వెనుక మర్రా ముందట నేనేరా ఉన్నది. నువ్వు ఏం చేసుకుంటావో అవును బరాబర్ నేను చెప్పేది కరెక్ట్. మా కవితక్క చెప్పినట్టు కేసీఆర్ సార్ చుట్టూ దయ్యాలు భూతాలు ఉన్నాయి. అయితే ఏంద్రా నేనే చెప్పినా ముచ్చట. ఏం చేస్తావు నువ్వు? ఓ నీ నోట్లే మన్నుగొట్ట. నిన్న మొన్నటి దాకా నాకు 200 పింఛన్ని 2000 చేసిన దేవుడు కేసీఆర్ సార్ అని ఒకటి, ఇవాళ వాళ్ళ బిడ్డకు లేని శుద్ధులు నేర్పి వాళ్ళ కారుపాటిని తిట్టిపిచ్చేది నువ్వా? నీకు పుట్టగతులుండవు ముసలోడా. ఏందని అలికుట్టదానా? నేను పక్క ఫోన్లో మాట్లాడుతుంటే కుక్కగా మొత్తుకున్నట్టు చెవుల్నే మొత్తుకుంటానవేంది? అవును ఇప్పటికీ నేను బరాబర్ అదే ముచ్చట చెప్తాను. నేను చెప్పింది ప్రతి ముక్క కరెస్ట్. మా కేసీఆర్ సారు నాకు దేవుడే, కానీ ఆయన చుట్టూరుకంగా దయ్యాలు భూతాలకు తావరాన్ని ఇస్తాడు ఆయన. నేను అదే చెప్పిన. మా కవితక్క కూడా గదే మాట్లాడింది. దయ్యాలు భూతాలకు స్థావరాన్ని ఇచ్చేటోడు కూడా దయ్యం భూతమే అవుతాడు కాదే. మరి కేసీఆర్ సారు నీకెట్లా దేవుడు అవుతాడు చెప్పు? ఇన్నొద్దులు అదే పార్టీలా కండువాలు వేసుకొని తిరిగినప్పుడు గుర్తుకు రాలేదా నీకు ఆ దయ్యాలు భూతాలు? గుర్తుకు రాలేదా అంటే వచ్చినాయి, కానీ అప్పుడు మా కవితక్క కారు పాటలు ఉన్నప్పుడు ఎసొంటి తిప్పల గాలే. కానీ ఇప్పుడు మా కవితక్క అదేంది లిక్కర్ క్యామ్లో జైలుకు పోయి రాగానే కారు పార్టీ లీడర్లు అందరూ అంచి ముట్టనట్టే ఉంటారట. మరి అదేం పద్ధతి అన్నట్టు చెప్పు. అదేంది అంటే ఆలకుండే కారణాలు ఆలకుంటాయి, దానికి దీనికి లింక్ ఏంది చెప్పు? చెప్పులు లేదు, పాత చింతకాయ తొక్కు లేదు, నీకేం చెప్పేది నీసుకన్నదానా. హరీశం సార్ను సంతోషం సార్ను తిట్టుమని మా కవితక్కకు చెప్పింది బరాబర్ నేనే. ఆమె మాట్లాడిన ప్రతి మాటకు వెనక మర్ర ముందట కారణం అన్నీ నేనే. నువ్వు ఎవలకు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఖచ్చితంగా ఈ ముచ్చట్లన్నీ కేసీఆర్ సార్కు నువ్వే పోయి చెప్పాలి. రాముల తాతనే తిట్టుమని చెప్తాడట అనే ముచ్చట నువ్వు పోయి చెప్పాలి. అగ్గో కేసీఆర్ సార్కే ఎందుకు చెప్పమంటున్నావో అది చెప్పరాదు ముసలోడా. ఎందుకు అని అంటే నాకుండే కారణాలు నాకున్నాయి. అవన్నీ ముచ్చట్లు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీ వార్తలు నువ్వు చదువుకో. నీ పోకుందానా ఏమో న్యాయం పడి పడతాను ఏమే. అలా అరే సమ్మాలుగా